సంక్రాంతి పండుగకి సొంతూళ్లకు వచ్చే వారితో శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ కళకళలాడుతోంది. హైదరాబాద్, చెన్నై వంటి, విజయవాడ, బెంగళూరు వంటి ప్రాంతాలకి చదువుల కోసమో ఉద్యోగాల కోసం వెళ్లిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఊరికి చేరుకుంటున్నారు. దీంతో రైలు, బస్ స్టేషన్లు కిటకిటలాడిపోయి కనిపిస్తున్నాయి. పల్లెలు కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. ప్రయాణికుల రద్దీతో అధికారులు రెగ్యులర్ ట్రైన్స్ కి తోడు సంక్రాంతి స్పెషల్ ట్రైన్లు కూడా నడుపుతున్నారు. అయితే ఏర్పాట్లు చాలా దారుణంగా ఉన్నాయని ప్రయాణికులు కంప్లైంట్ చేస్తున్నారు. శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ రద్దీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో అంతా కూడా వలస వెళ్ళినటువంటి జిల్లా వాసులంతా కూడా పల్లెబాటు పడుతున్నారు. అటు ఇప్పుడే కాసేపటి కిందటే శ్రీకాకుళం రోడ్లోని విశాఖ ఎక్స్ప్రెస్ చేరుకుంది. ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా చాలా వరకు ప్లాట్ఫామ్లో అందరూ కూడా దిగిన వాళ్ళే. ఇప్పుడే ట్రైన్ దిగినటువంటి పరిస్థితి. ఇదే ట్రైన్కి దిగారు. దాదాపుగా ట్రైన్ కూడా ఎక్కడితోనే ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అటు బస్సులు, ఇటు ట్రైన్స్ అన్నీ కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. కొద్ది రోజులుగా సొంత ఊళ్ళకి వచ్చేటువంటి వారితో ఇటు రైల్వే స్టేషన్, అటు బస్ స్టేషన్స్ కూడా రద్దీగా ఉన్నటువంటి పరిస్థితి. సార్ నేను సికింద్రాబాద్ నుండి వస్తున్నాను సార్. ఏం చేస్తున్నారు అక్కడ? సార్ నేను ఐటీ సార్. అంటే ఎంత గ్యాప్ తర్వాత వస్తున్నారు ఊరు? నేను లాస్ట్ ఇయర్ వచ్చాను సార్ సంక్రాంతికి, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను సార్. ఫీలింగ్ వెరీ హ్యాపీ. బట్ ట్రైన్ ఫెసిలిటీస్ అయితే మనం ఏం అనుకున్నంత విధంగా ఏం లేవు సార్. ఇంకా మోర్ దాన్గా మన శ్రీకాకుళం కోసం ఇంకా స్పెషల్ ట్రైన్స్ వేస్తే బాగుంటుందని మా కదా. ఒకటి డైరెక్ట్ వేసారు సార్. అది అందరికీ అందుబాటులో ఉండాలి కదా. అది ఏంటంటే విత్ ఇన్ సెకండ్స్లో పాటు మేము తత్కాల్ కానీ ఏమైనా బుకింగ్ చేసే టైం ఆన్ టైంలో అయిపోతున్నాయి. అది ఏ టైంకి అవుతుంది? ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఫెస్టివల్ని ఊర్లో? బాగా హ్యాపీగా సెలబ్రేట్ చేస్తున్నాం సార్. 3 days కూడా బాగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఫ్రమ్ భోగి నుండి సంక్రాంతి. ఉప్పునివలస సార్ మాది. దయచేసి ఫ్యామిలీతో ఉంటున్నారు, ఎవరైనా సరే ఎగస్ట్రా ట్రైన్ వేయడం కాదు సార్. దానికి కూడా రిజర్వేషన్ లేవు. 4 రోజులు ఉంటే కానీ మాకు రిజర్వేషన్ దొరకలేదు సార్. మేము రావడానికి చాలా ఇబ్బంది పడ్డాము పిల్లలతోటి. ఈ సంక్రాంతికి దయచేసి స్పెషల్ ట్రైన్ వేయడం కాదు, లైన్లో ఉన్న వాళ్ళకి టికెట్లు ఇస్తే చాలు సార్. తాత్కాలిక టికెట్స్. ఇబ్బంది పడ్డారు? చాలా ఇబ్బంది పడ్డాం సార్, చాలా ఇబ్బంది పడ్డాం. రష్ అక్కడ బస్సులు కానీ ట్రైన్స్? రిజర్వేషన్ లాగా లేదు. కంపార్ట్మెంట్ మామూలుగానే ఉన్నది. అది రిజర్వేషన్ కాదు. అది అందరూ ఉన్నారు. వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా ఖాళీ లేదు. ఏమంటే పండగ కాబట్టి మేము మాట్లాడలేదు సార్. దయచేసి ఫ్యామిలీతో వచ్చేటప్పుడు అందరం బాగుండాలంటే 2 బోగిలైనా ఏంటి సార్ చాలు. చాలా ట్రగుల్ చేసామండి. రిజర్వేషన్ చేసి కూడా జనరల్ కంటే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చాలా అంటే చాలా. ఎందుకంటే మనకి ఫెస్టివల్ చాలా పెద్దది కదా. రిజర్వేషన్ దొరికినా దొరకపోయినా మనమైతే మాత్రం కొంచెం ధైర్యం చేయాల్సిందే. అలానే 3 days పడుకోండి మా మామయ్య అయితే స్టేషన్లో టికెట్స్ కోసం. ఎంత గ్యాప్ తర్వాత వస్తున్నారండి ఊరు సొంతూరు? మేమా 1 year. మేము హైదరాబాద్లో సెటిల్ అయ్యాము. మా రిలేటివ్స్, మా ఫ్యామిలీ, మా సిస్టర్స్ అంతా ఇక్కడే. పాలకొండ, శ్రీకాకుళం, పార్వతీపురం. అందరూ వచ్చారా మరి ఊర్ల నుంచి, బయట నుంచి? అక్కడ ఉంటారు, మేమే బయట ఉంటాం. అలా మొత్తానికి చాలా కష్టాలు పడి వస్తున్నామని చెప్తున్నారు. ఏదేమైనా సరే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత సంక్రాంతి ఫెస్టివల్ నేపథ్యంలో సొంతూళ్ళకి వస్తున్నటువంటి యాంగ్జైటీ ఒక ఇంత ఉంటే, మరోవైపు ఇబ్బందులు కూడా అదేవిధంగా వెంటాడుతున్నాయి. అటు ట్రైన్స్, బస్సులు కూడా చాలా రష్గా ఉన్నటువంటి నేపథ్యంలో టికెట్స్ కోసం స్ట్రగుల్ అవ్వడం, అదేవిధంగా లాంగ్ జర్నీ నేపథ్యంలో దాదాపు 800 కిలోమీటర్లు సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం రోడ్డుకి 800 కిలోమీటర్లు జర్నీ ఉంటుంది. జర్నీలో కూడా చాలా అవస్థలు పడ్డామని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా సంక్రాంతి నేపథ్యంలో గత వారం రోజులుగా అటు వలస వెళ్ళినటువంటి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, విజయవాడ వంటి ప్రాంతాలకు వలస వెళ్ళిన వాళ్ళంతా కూడా సొంత ఊళ్ళకి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో సందడి వాతావరణం అయితే నెలకొని ఉంది. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, TV9, శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్.